నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే హైదరాబాద్ మహానగరంలో మహా నిమజ్జనం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఇక సిటీ నలుమూలాల నుంచి గణనాథుల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నారు. సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పరిసరాలన్నీ రద్దీగా మారాయి. ఇక బై బై గణేష్ నినాదాలతో ట్యాంక్ బండ్ నిమజ్జన ప్రాంతాలు మారుమోగుతున్నాయి. వాహనాలు వినాయక విగ్రహాల నిమజ్జనానికి అంబేద్కర్ స్టాచ్యూ తెలుగు తల్లి విగ్రహం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నాయి. సుమారు 40 గంటల పాటు జరగనున్న ఈ నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ సహా పరిసర ప్రాంతాల్లో 40 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 250 తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ గస్తీ నిర్వహిస్తున్నారు. నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలను అటువైపు అనుమతించడం లేదు. 65 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనాలు మొరాయిస్తే 55 చోట్ల మరమ్మతులకు ఆర్టీసీ మెకానిక్లను అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గణేష్ నవరాత్రులు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ప్రతిరోజు వందలాది మంది వినాయక దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో హిందువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 10 రోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు గంగా నదికి తరలిస్తున్నారు. చిన్నాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు ఉత్సాహంగా శోభయాత్రలో పాల్గొన్నారు. బేగం బజార్, గోషా మహల్, అబీడ్స్, ఇస్మానియా బజార్ ప్రాంతాల్లో విభిన్న రూపాల్లో కొలువుదీరని వినాయకులను ఊరేగింపుకు నిమజ్జనానికి తరలిస్తున్నారు. పద్మా సురేందర్ రెడ్డి చెంపాపేట్ 8 లక్షల రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 9 లక్షల రూపాయలు. సామా పనీత్ రెడ్డి 10 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 11 లక్షల రూపాయలు. కంచర్ల శివారెడ్డి 12 లక్షల రూపాయలు. సామా రామరెడ్డి 13 లక్షల రూపాయలు. పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 14 లక్షల రూపాయలు. జిట్ట సురేందర్ రెడ్డి అన్న చంపాపేట్ 15 లక్షల రూపాయలు. ప్రణీత్ రెడ్డి 16 లక్షల రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 17 లక్షల రూపాయలు.
సామా ప్రణీత్ రెడ్డి 15 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 12 లక్షలు, కంచర్ల శివారెడ్డి 20 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 21 లక్ష, సామా రామరెడ్డి 21 లక్ష, పిఎస్కే గ్రూప్ 22 లక్షల రూపాయలు, జిట్ట సురేంద్రన్న 23 లక్షల రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 24 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25 లక్షల రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 26 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 27 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 27 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, సామా లింగాల దశరథ్ గౌడ్ 29 లక్షల రూపాయలు, సురేందర్ రెడ్డి చెంపపేట్ 30 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 25,000 రూపాయలు, 30 లక్షల 25,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 30 లక్షల 50,000 రూపాయలు, కొత్తగూడెం సామ రామరెడ్డి 30 లక్షల 70,000 రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 31 లక్ష, మరి పిఎస్కే గ్రూప్ 31 లక్ష 20,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 31 లక్ష 50,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 31 లక్ష 70,000 రూపాయలు. అత్యంత ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డుకు రికార్డు స్థాయిలో ధర పలికింది. లడ్డును 35 లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. బాలాపూర్ గ్రామ బోడ్రాయి వద్ద గణేష్ లడ్డు వేలం జరిగింది. 31 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ లడ్డు వేలం ప్రతి ఏటా లడ్డు ధర అంతకంతకు పెరుగుతుంది. ఈసారి బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ వేలంలో 38 మంది పాల్గొన్నారు. 1994లో 450 పలికిన లడ్డు గత ఏడాది 30 లక్షలకు 1,000 పలకగా అట్టి రికార్డును బ్రేక్ చేసి 4,99,000 అదనంగా పాడి భక్తుడు ఒక లడ్డు సొంతం చేసుకున్నారు. 25,000 రూపాయలు, 33 లక్షల 25,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33 లక్షల 70,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 80,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33,90,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 95,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 34 లక్షల 20,000, కంచర్ల శివారెడ్డి 34 లక్షల 50,000 రూపాయలు, శ్యామ రామరెడ్డి 34 లక్షల 70,000 రూపాయలు, శ్యామ ప్రణీత్ రెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 30 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము. లింగాల దశరథ్ గారు ఎక్కడ ఉన్నా ఇక రావాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున 1,116 రూపాయలు, కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి 51,000, మరి రవికిరణ్ రెడ్డి 1,00,000 రూపాయలు, అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి 2 లక్షల రూపాయలు, లింగాల దశరథ్. బాలాపూర్ భారీ గణనాథుడి శోభయాత్ర కొనసాగుతుంది. వీధులన్నీ ఇరుకుగా ఉండటంతో యాత్ర నిదానంగా సాగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనల మధ్య గ్రామ బోడ్రాయి వరకు ఈ ఊరేగింపు చేరుకుంది. సుమారు 16 కిలోమీటర్ల మేర శోభయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్ లో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేయనున్నారు.
బాలపూర్ వినాయకుడి నిమజ్జన శోభయాత్రలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. బ్రేకింగ్ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. యువకుల నృత్యాలు, భజన్లు, కోలాటాలు వేస్తూ